నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి మా ఇంటి బంగారం మూవీ అయితే రియాక్షన్ చేసి పెడదాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. Wow. So beautiful. పద్ధతిగా ఉన్నారు. సాంప్రదాయం మంచి సాంప్రదాయమైన ఆడపడుచులా ఉన్నారు. ఏంటి సాంప్రదాయమైన ఓ మేడం ఏమేస్తుందా? నీకేస్తుందా? మరి 3 ఏళ్ళు అయింది కదా, ఎలా మాట్లాడతారో ఏంటో అని. 3 ఏళ్ళు నిన్ను చూస్తానే కోపం అంతా కరిగిపోతుంది. నువ్వు చూస్తా ఉండు. నువ్వు కూడా అందరికి ఇట్టే నచ్చేస్తావు చూడు. నచ్చేదాకా ఎవరిని వదలండి. మొత్తం సెట్ చేస్తా. నచ్చాలి కదా అందరికి. అంతుందా? యాక్చువల్లీ నా భయం నేనేమని అంటారేమో అని. వాళ్ళు అనుకుంటారు అంటున్నాను. ఏ స్వర్ణ చేశానబ్బా, నా ఉద్దేశం అది కాదు. స్వర్ణ Come on. తాతగారు, మా ఆయన డాక్టర్. చూపించుకోండి, ఫ్రీగానే చూస్తాడు. అమ్మా చూపించుకోండి. అందరూ వచ్చేస్తున్నారు. బస్ ఇక్కడ కూర్చో. తినడానికి ఏమైనా దొరుకుతుందని తీసుకొస్తాను. చాలా కష్టపడి ఉంటారు కదన్నా జనాలు తీసుకొచ్చేదానికి, ఈ రాళ్ళు మోసుకొచ్చేదానికి. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏమనుకో రోడ్డు మీద అందరినీ ఆపేస్తే ఆయన సాధిస్తుందనేది ఏమైనా కాన్సెప్టా? గౌరవ ఆత్మశాంత రెండు వేరే పాయింట్. నిన్నటి వరకు జనాలంతా రోడ్డు మీద తిరిగేవాళ్ళు, షాప్లంతా ఓపెన్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఆయనకి గౌరవం అయినట్లా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓహో, ఆయన పోయినప్పుడు షాప్ తెచ్చినారనమాట. అట్లయితే జెండాల కోసం గౌరవం లేకుండా ఏంటమ్మా మన ఐదులో అవమానం వస్తున్నావా? ఎవరు మీది? మన ఐదులో అవమానం వస్తున్నావా?
మంచి డాక్టర్. సూపర్ అండి అసలు. ఓ తమ్ముడు వస్తానన్నాడు, రాలేదేంటి? బస్ లేట్ అయింది కదా బాగా. టాక్సీ ఓ వదినా, బాగున్నారా? నీకోసం బస్ స్టాండ్ చాలాసేపు వెయిట్ చేశాను రా. ముహూర్తం టైం అవుతుందని వచ్చేసాను. దారిలో బస్ ఆపేశారు రా, అందుకే లేట్ అయింది. పొద్దున్నుంచి గీత ఒకటే గొడవ, నువ్వు రాలేదని. అంటే గీత రాలేదని. అదండి నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు వస్తున్నావు నాన్న తెలియదా? ఓ ఏంట్రా? ఎంత అందంగా ఉన్నారంటే చెప్తానని చెప్పాను. మరి ఇంకెప్పుడు చెప్తావురా? మంచి టైం చూసుకొని చెప్తాను. నువ్వు రా లోపలికి. వదినా రెడీ. అయ్యో స్వర్ణ, ఓ అమాయకంగా అందరూ అవన్నీ చేస్తారు. ఇప్పుడు చూడు మొదలవుతుంది డ్రామా. వాడి పిలిచావా? నాన్న అది నేనే నాన్న, మీకు చెప్దాం అనుకున్నాను. వచ్చాక ఇంకేమని వెళ్ళాను అంతేగా. మన వివరం వద్దనుకుని ఆ అమ్మాయి కోసం ఇప్పుడు వచ్చాడు మన ఇంటికి. అలా కాదు నాన్న, ఇంట్లో పెళ్ళికి పెద్ద కొడుకు లేడంటే అంటే ఈయన ఫ్యామిలీ అనమాట వీళ్ళు. అనవసరంగా మనం పిల్లల ఫంక్షన్కి వచ్చాం. ఎవరో ఒక మాట కూడా మాట్లాడలేదు. పర్వాలేదు రాని, నన్ను కూడా ఎవరు వెళ్దాం పద. అన్నయ్య హలో, ఏంటబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆల్ ది బెస్ట్ చెప్పడం లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు, వెళ్ళిపోతున్నావు ఏంటి? ఆల్ ది బెస్ట్. ఓ చెల్లెలు అనమాట. అవును కదా. సరే మరి అయితే ఇంక వెళ్తాం. హలో సార్, పెళ్లి వరకు ఉండవా? అరే నేను ఒక్కడే అన్ని పనులు చూసుకోలేను రా, ఉండాల్సిందే. నాన్నతో కష్టం రా. ఉండన్నయ్య. ఉండిపోదాంలే అని. ఓ అని పిలుస్తా. ఇంట్లో ఇక్కడ వచ్చినాం కదా, ఉండిపోదాం. అందరూ అని ఏంట్రా నాన్న మీద ఉన్న కోపం మా మీద తీస్తున్నావా? అమ్మ చెప్పినా ఉండవా? నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో త్వరగా కలిసిపోతామని. ఇప్పుడు ఉంటా చూడు. మీరేంటి ఏంటి స్వర్ణ? స్వర్ణనే కదా? ఓ సారీ, స్వర్ణనే కదా? ఓ అదా.
ఓ ఇంకొన్ని రోజులు ఉండుంటే తెలుసుకునేదానండి. అయ్యో పాపం, మరి ఆస్తుల సంగతి ఏంటో? అదే భూములు బంగారం. అదృష్టవశాత్తు అవి కూడా మిస్ అయిపోయానండి. చదువుకున్నామమ్మా బిఏ ఎకనామిక్స్. ఏముంటుందేంటి దాంట్లో? ఎకనామిక్స్ అంటే ఏం లేదు బామ్మగారు, ఓ కొన్ని చదువు. ఎకనామిక్స్ అంటే మీరు ఎంతకే ఎటు సైడ్ వాళ్ళు? సైడు క్యాస్ట్ కాదు కదా. ఎటు సైడ్ అంటే ఏ ఊరులోనండి? సైడ్. ఏ ఊరిలో అడుగుతున్నారు బామ్మగారు? అంటే కొన్నేళ్ళు తిరుపతి సైడ్, కొన్నేళ్ళు ఓ నెల్లూరు సైడ్. అంటే రెండు సైడ్ సైడ్ అని ఉంటాయి. ఓహో వంటలు వచ్చా అని అడుగుతుంది. పొద్దున్నే ఎన్నింటికి వేస్తావు? మటన్ మసాలా వచ్చా? అంటే చక్కగా సీన్ ఉండవచ్చా? మిషన్ పట్టుకోవచ్చా? నా తమ్ముకు వచ్చా మీరు ఎంతమంది? ఓ ఏదో దొంగలు పట్టుకుని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఈ పిల్లని? ఇలాగనే మాట్లాడుతున్నాం కదా వీళ్ళతో. వీడు ఎలా ఉంటున్నాడో తింటో, అయినా మనం కలుస్తుందంటావా అత్తయ్య? చింత చిగురు చికెన్ మెంతి మసాలా ఓ ఒక్కొక్కరిని కొడతాను చూడు చింత చిగురు ప్రేమతో. అబ్బా మసాలా బా ప్రేమతో బా ఫంక్షన్ అది బాగా జరిగిందండి. పెద్ద కొడుకు వాళ్ళు వచ్చారంట కదా, అభ్యర్థుల లిస్ట్ అడిగారు కదా. ఏవై అదే మీకు చెప్పి ముందు ఆ పని చూడండి. కూర్చో. పార్టీ సభ్యులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. బై ఎలక్షన్స్ లో మన పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంపై హైకమాండ్ తో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ప్రజలందరిలో ఎక్కువ ఆదరణ కలిగిన వారికి, అనుభవజ్ఞులైన వారికి, యోగ్యులైన వారికి స్కామ్లు, క్రిమినల్ కేసులు ఏం లేకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓ కరెక్ట్. ఎలా వచ్చింది? पेपर थोड़ी ट्रायल करता है, मैसेज ट्रायल करके प्रिंट करता है. సీఎం గారు వచ్చే వారం వస్తున్నారు. కమిషనర్ ఆఫీస్ నుంచి సెక్యూరిటీ డీటెయిల్స్ వచ్చాయి, సరిగ్గా నోట్ చేసుకో. ఊర్లో ఎవరు అనుమానంగా కనిపించినా రౌండ్ ఆఫ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఫ్యాక్స్ మాన్యువల్ రెడీ? సార్. ఇదివరకు ఎక్కడైనా వంట మనిషిగా పనిచేసావు కదనా? లేదు, తరగడం అంటే. రిలీజ్ అయ్యాక ఏం చేస్తావు కన్నా? నేను చిన్నప్పుడు ఒకసారి పాడేరికి పోయినా. ఊరు బయట కొట్లో ఒక నాటు కోడిని చూశాను. సంతోషంగా కడుపు నిండా తిని హాయిగా దాని ఫ్యామిలీతో పెరిగిన ఆ కోడిని తెచ్చి వాళ్ళకిస్తే కళ్ళ ముందే దాన్ని మెడకాయ ఇరిచి పులుసు పెట్టించి ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే అది చూసిన సంతోషాలన్నీ నా కడుపులోకే పోతుండే అనిపించింది. నేను బయటికి పోతే మళ్ళీ అట్లాంటి కోడిని ఎత్తుక్కుంటూ వెళ్ళి నమిలి నమిలి తింటాను. సార్, నేను ఎవరు కలవడానికి వచ్చారు? వదా. ఝాన్సీ కనిపించిందన్నా. రేయ్ గట్టిగా. ఝాన్సీ కనిపించిందన్నా. అంటే ఝాన్సీ మాదిరే ఉంది. I think it was her. ఝాన్సీ ఛానల్ నుంచి ఉన్నా.
మరి ఇన్నేళ్లలో ఏం నేర్చుకోలేదా? నాకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంద్రా? మరి తనలాంటి అమ్మాయి ఎవరంటారు కనిపించినప్పుడు ఝాన్సీ అంటే? నా దగ్గరికి వచ్చి తనో కాదు తెలుగు కరుణ అని చెప్పడం ముఖ్యమా? సమంత గారంట. తన వెనకాల వెళ్ళి తనో కాదు కనుక్కునేది ముఖ్యమా? పోయి కనిపెట్టు, తనో కాదు తెలుసుకుంటా. అయినా ఝాన్సీ ఏంటి, స్వర్ణ కదా. కామాక్షి పెద్ద కొడుకుతో దీపం పెట్టించు. నాకు కాదు, తులసికి. అయ్యయ్యో. ప్రదక్షిణ చేయాలి. వావ్. రైట్. క్యూట్గా ఉన్నారండి. ఇదిగో అమ్మా. అమ్మాయిలు నేర్చుకోవాలి మన జనరేషన్లో అయితే. ఇదిగో అమ్మా. హారతి. నాకు తెలుసండి తులసి. మంగళ వచ్చమ్మా. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ఇప్పుడు వావ్. చల్లగా ఉంటామా. పర్లేదమ్మా, పర్లేదు. సూపర్. అని వావ్. లక్షణమైన అమ్మాయిని చూద్దాం అనుకున్నాను. అంతా మన రాత. ఇదిగో మంచి కోడలు ఎలా ఉండాలో వదిని చూసి నేర్చుకో. సో చూసారు కదండి, ఇక్కడితో అయితే పాట ఆవిడ మీద జరుగుతుంది. అలా బాగుందండి మూవీ అయితే. ఇంకా చూసే కొద్ది కూడా చూడాలనిపిస్తుంది, కాకపోతే టైం సరిపోదు కదా. సో నెక్స్ట్ పార్ట్ నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ పాట ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు కనుక ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. సో ఇదైతే గమనిస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.